దేశానికి లేదమ్మా. మాలాంటి తలైవాళ్ళ చేతిలో తగలబడిపోవటాలే. నా భర్త ఎవరో తెలుసా? నా భర్త నీతికి నిదర్శనం, వెలువెత్తి రూపం. ఆయన నా భర్త లాంటి బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ లేదా కలెక్టర్స్ ఉండబట్టేరా ఈరోజు ఈ లోకంలో చాలా వరకు అన్యాయాలన్నీ తగ్గాయి. మీరు చేస్తున్న ఈ అడవ సంపద అంతా దోచుకు తింటున్నారు. ఎప్పటికైనా మీకు ఉరి శిక్ష పడుతుంది. నా భర్త మిమ్మల్ని వదిలిపెట్టాడు రా. ఏంటే వాడే పొగరికి పల్నాటి పులిలా వాణ్ణి మించి వాగుతున్నావు. మా చేతిలో చచ్చిపోతావు, జాగ్రత్త. అన్నా దీన్ని ఇలాంటి పొగరబోతు గిత్తని అనుభవిస్తే ఫుల్ తాగినా అంత కిక్కు రాదన్నా. దీని గుడ్డలు ఒక్కొక్కటిగా ఇప్పదీసి దీని శీలం చిత్తడిగా చేసి రావే రామచలక రావే. ఈ చరిత్ర తిరగరాయాలని సంకలు గుజ్జిన సింహాల తలరాతలు మార్చిన వినయంగా చెబితే విప్లవ సింహంలా రెచ్చిపోయావు. ఇంటిగా పుస్తకిస్తే సింహంలా భయపెట్టావు. ఇప్పుడు చూడు, ఈ ప్రాణం పైకి పోతుంది, ఈ పెళ్ళం శీలం చేతిలో నలిగిపోతుంది. అరే రాజారాం, అనవసరంగా రాద్ధాంతాలు చేతి గోరితో పోయే దాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నావు. ఈరోజు మా చేతిలో నీ బెల్లం శీలం చనిపోతుంది, నీ ప్రాణాలు కోలిపోతున్నాయి. ఆ భగవంతుణ్ణి ఏమన్నా లాస్ట్ ఫైనల్ గా కోరుకుంటే కోరుకోరా. రే పిచ్చి కుక్కలకు మంది రే మంది మార్గంతో దండెత్తి అసలు ఏదమ్మా నువ్వు దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టొద్దన్నా. మనల్ని అవమానం జరిగిన దాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టొద్దు. కన్నుల ఎర్రజీర నిలువెత్తున ప్రళయిస్తే నీ గుండెల దావానల ఒక్కసారి చలిస్తే సంభవామి 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 యుగే యుగే సంచలనం సంధించిన నవచేతన సంరంభం సంభవామి యుగే యుగే సంచలనం సంధించిన నవచేతన సంరంభం. అధికార కిరాతకం చెల్లెళ్లను చెరబడితే తమ్ముళ్లకు చిచి పెడితే ఆనాహల పొంగులై
పిడికత్తుల ఉదయించే సూర్యుడు కొడి మబ్బులు కాదిన పడమటములి వేసిన మరణించని కిరణాలను రగిలిస్తాడు కలవంచని అరుణోగ్రత కురిపిస్తాడు అలా ధ్వనిస్తే నిరాశయం ధ్వనిస్తే ధర్మ రక్షణార్థమై గాంధీలో ధ్వనిస్తే సంభవామి యుగే యుగే సంచలనం సంధించిన నవచేతన సంరంభం సంభవామి యుగే యుగే సంచలనం సంధించిన నవచేతన సంరంభం మా దారి ఆ దారి కట్టొస్తే కట్టేస్తాం. ఆంధ్ర మనగాడికైనా పల్నాటి మగాడికైనా ఇదే గతి పడుతుంది. సీత 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 ఎంత అన్యాయం జరిగిపోయింది సీత, ఎంత అన్యాయం జరిగిపోయింది. నేనుండి కూడా నేను కాపాడుకోలేకపోయాను సీత. చూసారుగా ఈ పలనాటి ప్రజలను దోచుకుంటుందే కాక మట్టిని యురేనియం మాఫియాలు చేస్తూ అలా నీతి నిజాయితీకి నిలబడ్డ ఒక కలెక్టర్ను కూడా అతి దారుణంగా చెప్పారు. మరి ఈ అన్ని